అందరికీ నమస్కారం. నువ్వు పై అందాలు మాత్రమే చూస్తున్నావు కానీ వారిలో ఉన్న గుణాలను నువ్వు చూస్తలేవు. కానీ గుణానికి ప్రాధాన్యతనివ్వాలని దక్షుడు చంద్రునితో అంటాడు. ఏమయ్యా, రోహిణి అందగత్తే, కానీ అందమే కాదు కదా శాశ్వతమైంది. అందం ఇవాళ ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ అందానికి ఎక్కువ. అశోక ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. రామాయణం, మహాభారతం, భాగవతం ఈ 3 చాప్టర్లను గురించి సమగ్రంగా మనం చెప్పుకోవడం జరిగింది. రామాయణ మహాభారతములనే బృహత్ ఇతిహాసాల గురించి చెప్పుకున్నాం. తర్వాత భాగవతం అనే పురాణాన్ని చెప్పుకోవడం జరిగింది. భాగవతం అనే పురాణమును ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. అంటే 18 పురాణాలలో భాగవతం అనే పురాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే భగవంతుని లీలలకు సంబంధించినటువంటి, భక్తుల భక్తి తత్వానికి సంబంధించినటువంటి అద్భుతమైన భక్తి రసభరితమైనటువంటి కథలతో కూడుకున్నటువంటిది భాగవతం. కనుక ఆ భాగవతాన్ని, అంటే 18 పురాణాలలో ఒకటైనటువంటి భాగవతాన్ని గురించి మనం సమగ్రంగా చెప్పుకోవడం జరిగింది. గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది, భాగవతం అనున్నది పురాణమా, ఇతిహాసమా, కావ్యమా, ప్రబంధమా అని. చాలామంది భాగవతాన్ని ఇతిహాసమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు, కావ్యమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. కానీ భాగవతం అనేది పురాణం. అటువంటి ఒక గొప్ప పురాణం గురించి మనం సమగ్రంగా చెప్పుకున్నాం. ఇక మిగిలిన 17 పురాణములు, ఈ 17 పురాణాల గురించి మనం అంత డెప్త్గా చెప్పుకుంటూ పోతే మిగతా 17 పురాణాల సంబంధించినటువంటి అందులో ముఖ్యమైన కథాఘట్టాలు సంక్షిప్తంగా చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. భాగవతం అంతా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. భాగవతం అంత డెప్త్గా ప్రశ్నలు కూడా రావు. మొత్తం పురాణములు అంటే 18 పురాణాలు. పురాణముల సంఖ్య ఎంత? 18. ఈ 18 పురాణాలకు ఒక శ్లోకం ఉంది. ఏంటంటే, ఈ శ్లోకం మీకు కంఠస్థం అయితే 18 పురాణాలు మీకు రికార్డ్ అయినట్టు. బద్వయం అద్వయం చైవ, బద్వయం మద్వయం చైవ, భ్రత్రయం వ చతుష్టయం, అనాపలింగ కూస్కాని, పురాణాని ప్రచిష్యతే. బద్వయం మద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచిష్యతే. అంటే ఇక్కడ బా అనే అక్షరంతో వచ్చేవి 2, మా అక్షరంతో వచ్చేవి ద్వయం అంటే 2, బ్ర అనే అక్షరంతో వచ్చేవి త్రయం 3, వా అనే అక్షరంతో వచ్చేవి చతుష్టయం 4. తర్వాత ఆ నా పా లిం గా కూస్కా, ఇలా ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పురాణం ప్రారంభమవుతుంది. చూడండి, ఇప్పుడు మొట్టమొదట బద్వయం అంటే ఇక్కడ భాగవతం, తర్వాత భవిష్య పురాణం. భాగవతం, భవిష్య పురాణం 2. తర్వాత మధ్వయం అంటే మత్స్య పురాణం,
తర్వాత మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. తర్వాత బ్రత్రయం, బ్రాతో 3 ఉన్నాయి. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త పురాణం 3. తర్వాత వాతో 4 ఉన్నాయి. వరాహ, వామన, వాయు, విష్ణు. వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం అని 4. అంటే ఇక్కడ బద్వయం 2, మద్వయం 2, బ్రత్రయం 3, చతుష్టయం 4. ఎన్నైనా మొత్తం 11 అయినాయి ఇక్కడ. నెక్స్ట్ అనాపలింగ కూస్కాని. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం, అనాపలింగ గా పోయింది, లింగ గా అంటే గరుడ పురాణం. మొత్తం 7 + 11 ఎన్నైనా మొత్తం 18 పురాణాలు. బా అనే అక్షరంతో 2 పురాణాలు, భాగవతం, భవిష్య పురాణం. మా అనే అక్షరంతో 2, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బ్రా అనే అక్షరంతో బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త పురాణాలు. వాతో వరాహ, వామన, వాయు, విష్ణు పురాణాలు 4. తర్వాత ఆ అంటే అమ్మ కాదు, అమలాపురం కాదు, ఇక్కడ ఆ అంటే అగ్ని పురాణం అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం. తర్వాత కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలా అనాపలింగ కూస్కా. అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం అని మొత్తం 7 పురాణాలు. అందుకనే మద్వయం చైవ బ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రశిష్యతే. ఇవి 18 పురాణాలు అని ప్రసిద్ధి చెందినవి అని చెప్పడం జరిగింది. ఈ శ్లోకం ఒకటి మీకు కంఠస్థమైతే 18 పురాణాలు మీకు నోటెడ్. పురాణ పంచలక్షణాలు గల శ్లోకం ఒకటి, ఈ శ్లోకం ఒకటి. ఓకే, ఇప్పుడు ఇవి మొత్తం 18 పురాణాలు. భాగవతం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కాంద, గరుడ అని మొత్తం 18 పురాణాలు. అయితే ఈ పురాణాలను కూడా 3 వర్గాలుగా విభజించడం జరిగింది. వైష్ణవ పురాణాలని, శైవ పురాణాలని, బ్రాహ్మ పురాణాలని 3 విధాలుగా వర్గీకరించడం జరిగింది. పురాణములను మూడు వర్గములుగా విభజించడం జరిగింది. ఒకటి బ్రాహ్మ పురాణాలు. బ్రహ్మ లేదా బ్రాహ్మ అంటే బ్రహ్మకు సంబంధించినవి బ్రాహ్మ పురాణములు.
లేదా బ్రహ్మ పురాణాలు కూడా అని అనొచ్చు. బ్రహ్మ పురాణం ఒకటి బ్రహ్మ పురాణం, తర్వాత భవిష్య మార్కండేయ, బ్రహ్మ భవిష్య మార్కండేయ, బ్రహ్మవైవర్త వామన, బ్రహ్మాండ పురాణములు. మొత్తం 6. ఇవి 6 బ్రహ్మ పురాణాలు, అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి పురాణాలు 6. బ్రహ్మ పురాణం, భవిష్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మవైవర్త, వామన, బ్రహ్మాండ పురాణాలు. తర్వాత వైష్ణవ పురాణాలు. విష్ణు సంబంధమైన పురాణాలు ఇవి 6. విష్ణు, నారద, భాగవత. వైష్ణవ పురాణాల్లో విష్ణు పురాణం, నారద పురాణం, భాగవత పురాణం. భాగవతం మనం చెప్పుకున్నాం. తర్వాత గరుడ, పద్మ, వరాహ. పురాణములు ఇవి వైష్ణవ సంబంధమైన పురాణాలు. విష్ణు, నారద, భాగవత, గరుడ, పద్మ, వరాహ పురాణాలు ఇవి వైష్ణవ పురాణాలు. 3 శైవ పురాణములు. శివునికి సంబంధించిన పురాణాలు 6. బ్రాహ్మ పురాణాలు 6, వైష్ణవ పురాణాలు 6, శైవ పురాణాలు 6. ఈ శైవ పురాణాల్లో మత్స్య, కూర్మ, లింగ. మత్స్య, కూర్మ పురాణం, లింగ పురాణం. శివ, స్కాంద, అగ్ని. మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం. మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం. ఇలా అంటే పురాణాలను మత సంబంధంగా, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆపాదిస్తూ, అంటే ఎక్కువ, అంటే మత్స్య పురాణం అనగానే వాస్తవానికి విష్ణు మత్స్యావతారం. కానీ ఇందులో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుందంటే శైవ సంబంధమైన కథలు ఎక్కువ ఉంటాయి, శివుని సంబంధం. అందుకే అది శైవ సంబంధమైంది. అదేవిధంగా కూర్మ కూడా. అంటే ఇక్కడ పేరు మత్స్య పురాణం కదా, అది ఎలా శైవ పురాణం అయిందంటే పేరుకు అది మత్స్య పురాణం అయినప్పటికీ, విష్ణు మత్స్యావతారం ఎత్తిన కథ ఉన్నప్పటికీ, కానీ అందులో శైవ సంబంధమైన కథలు ఎక్కువగా ఉండడం కాబట్టి అది శైవ పురాణంగా ప్రసిద్ధిగాంచింది. ఇట్లా బ్రాహ్మ పురాణాలు 6, బ్రహ్మ, భవిష్య, మార్కండేయ, బ్రహ్మవైవర్త, వామన, బ్రహ్మాండ పురాణములు. వైష్ణవ పురాణములు 6, విష్ణు, నారద, భాగవత, గరుడ, పద్మ, వరాహ పురాణములు. శైవ పురాణములు 6, మత్స్య, కూర్మ, లింగ, శివ, స్కాంద, అగ్ని అని. ఇలా ఇప్పుడు మనం అసలు పురాణం లక్షణాలు చెప్పుకున్నాం, అసలు పురాణం అంటే ఏంటో చెప్పుకున్నాం, తర్వాత పురాణాల సంఖ్య గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క పురాణం గురించి చెప్పుకుంటూ పోదాం. మొట్టమొదట మనం బ్రహ్మ పురాణం గురించి చెప్పుకుందాం. భాగవతం అయిపోయింది. తర్వాత అయితే దేవి భాగవతమును కూడా అష్టాదశ పురాణాల్లో ఒకటిగా పేర్కొన్న వారు ఎవరంటే శాక్తేయులు, అంటే శక్తిని ఆరాధించే వాళ్ళు. దేవి భాగవతమును
18 పురాణాల్లో ఒకటిగా పేర్కొన్నవారు ఎవరంటే శాక్తేయులు. దేవి భాగవతాన్ని 18 పురాణాల్లో ఒకటిగా శాక్తేయులు పేర్కొన్నారు, కానీ మిగతా వారు ఎవరు కూడా అంగీకరించలేదు. అంటే దేవి భాగవతం బదులు భాగవతమే 18 పురాణాల్లో ఒకటి అని. ఈ 18 పురాణాలను రాసినది ఎవరంటే వేదవ్యాసుడు రాయడం జరిగింది. వేదవ్యాసుడు రాసినటువంటి 18 అంటే వ్యాస పీఠం పేరు మీద రాయబడినవి. వ్యాసుడు ఒక వ్యక్తి కాదు, పీఠం పేరు మీదుగా చాలామంది వ్యక్తులు రాశారని మీకు ముందే చెప్పడం జరిగింది. అలా 18 పురాణాలను, మహాభారతం అనే ఇతిహాసాన్ని రాసినటువంటి ఋషి ఎవరంటే వేదవ్యాసుడు, వేదాలను విభజించినటువంటి వాడు. ఓకే, ఇది పురాణానికి సంబంధించినటువంటి నేపథ్యం. పురాణం నిర్వచనం, పురాణం లక్షణాలు, పురాణముల యొక్క సంఖ్య. ఇప్పుడు మనం బ్రహ్మ పురాణం గురించి బ్రహ్మకు సంబంధించినటువంటి పురాణం ఇది. బ్రాహ్మ పురాణాల్లో ఒకటి బ్రహ్మ పురాణం. 10,000 శ్లోకాలతో కూడినటువంటిది. బ్రహ్మ పురాణం 10,000 శ్లోకాలతో కూడినది. అంటే మహాభారతములో ఎంతంటే ఆది పర్వం అంతా, ఆది సభాపర్వం. మహాభారతంలో సుమారు 2 పర్వాలంతా, ఆది సభాపర్వములంతా ఉంటుంది. ఏంటిది? బ్రహ్మపురాణం. బ్రహ్మపురాణమును సేమ్ మహాభారతమును భాగవతాన్ని సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు వినిపించినట్టుగా ఉంటుంది. సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు బ్రహ్మపురాణాన్ని వినిపించడం జరిగింది. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతి, అతనికి 2 భార్యలు, దితి, అదితి. ఇందులో బ్రహ్మపురాణంలో ప్రధానంగా ఉన్న కొన్ని కథాఘట్టాలు, అందులో చంద్రుని శాప వృత్తాంతం భాగవతంలో వచ్చింది, ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం. చంద్రుని శాప వృత్తాంతం కావచ్చు, అదేవిధంగా సూర్యుని వృత్తాంతం, గాయత్రి మంత్ర వృత్తాంతం, గాయత్రి మంత్ర వృత్తాంతం, అదేవిధంగా రాధాకృష్ణుల వృత్తాంతం, శ్రీకృష్ణుని చరిత్ర, పూరి జగన్నాథుని వృత్తాంతం, ఇవి ప్రధానమైనటువంటి కథలు. బ్రహ్మపురాణం అనగానే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం, రాధాకృష్ణుల వృత్తాంతం, శ్రీకృష్ణుని చరిత్ర, శ్రీకృష్ణుని దివ్య చరిత్ర. అంటే భాగవతంలో 10వ స్కందం, 11వ స్కందంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ చరిత్ర అంతా కూడా బ్రహ్మపురాణంలో చెప్పడం జరిగింది సంక్షిప్తంగా. శ్రీకృష్ణ చరిత్ర ఉంది, రాధాకృష్ణుల ప్రణయ వృత్తాంతం ఉంది, అదేవిధంగా గో వృత్తాంతం, దిలీపుని వృత్తాంతం ఉంది, గాయత్రి మంత్ర వృత్తాంతం, తర్వాత చంద్రుడిని దక్షుడు శపించిన వృత్తాంతం, ఇవి ప్రధానంగా ఇందులో ఉన్నవి. ఇందులో మొట్టమొదట మనం చంద్రుని శాప వృత్తాంతం, చంద్రుని శాప వృత్తాంతం గల పురాణం అంటే భాగవతంలో ఉంది, అది ప్లస్ ఇక్కడ కూడా ఉంది. చంద్రుని శాప వృత్తాంతం గల శాప వృత్తాంతం ఇందులో ఉంటుంది. అయితే బ్రహ్మ మానసపుత్రుడు ఎవరంటే కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి, అదితి. ఇదంతా మనం చెప్పుకున్నదే. అంటే పురాణాలలో దాదాపుగా మహాభారతంలో వచ్చినటువంటి, రామాయణంలో ఇతిహాసాలలో ఉన్నటువంటి అనేకమైన కథలు మళ్ళీ రిపీట్ అవుతాయి. పురాణాల్లో ఇవన్నీ రిపీట్ అయినటువంటివి కాబట్టి అందుకనే ముఖ్యమైనటువంటి కథాఘట్టాలు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది.
బ్రహ్మ మానస పుత్రుడు కశ్యప ప్రజాపతి. అతనికి ఇద్దరు భార్యలు. బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మ మానస పుత్రుడు కశ్యప ప్రజాపతి. ఇతనికి దితి అదితి అనే ఇద్దరు భార్యలు. వీరితో పాటు కద్రువ, వినత అనేటువంటి వారు కూడా ఉన్నారు. దితికేమో దైత్యులు రాక్షసులు పుట్టారు, అదితికేమో దేవతలు పుట్టారు, కద్రువకేమో సర్పాలు పుట్టినవి, వినతకేమో గరుత్మంతుడు అనూరుడు జన్మించారు. ఇదంతా మీకు చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ రాసుకోవడం వృధా. ఈ దితికి జన్మించిన వాళ్ళే రాక్షసులు, అదితికి జన్మించిన వాళ్ళే దేవతలు. అదేవిధంగా దితి గర్భమున, ఈ దితి గర్భమున 27 మంది కుమార్తెలు జన్మిస్తారు. 27 మంది అమ్మాయిలు, కుమార్తెలు జన్మిస్తారు. ఈ 27 మంది అమ్మాయిల్ని చాలా గారాభంగా చూసుకునే సమయంలో అయితే దక్ష ప్రజాపతి వీరిని పెంచుకుంటాడు. వీరి పట్ల ఎనలేని ప్రేమ కలిగినటువంటి దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి నుండి ఆ 27 మంది అమ్మాయిలను తీసుకొని తాను పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. ఆ 27 మంది కూతుళ్ళే 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలు ఎవరంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మాఘ, పూభ. అదేవిధంగా ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని మొత్తం 27 మంది నక్షత్రాలు. ఆ 27 మంది 27 నక్షత్రములు. ఇది ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 27 నక్షత్రాలు నోటెడ్ అయి ఉండాలి, తెలిసి ఉంటే ఇంకా మంచిది తప్పకుండా. ఈ 27 మంది నక్షత్రములు ఎవరంటే కశ్యప ప్రజాపతి కూతుళ్ళు. అయితే దక్షుడు వీరిని పెంచి పెద్ద చేస్తాడు. 27 మందిని పెంచి పెద్ద చేసిన వాడు ఎవరంటే దక్షుడు. నక్షత్రం చూడండి, అశ్విని, భరణి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, తర్వాత ఆర్ద్ర, పునర్వసు, ఆర్ద్ర, పునర్వసు, తర్వాత పుష్యమి, ఆశ్లేష, అశ్లేష అంటారు, అశ్లేష కాదు ఆశ్లేష, పుష్యమి, ఆశ్లేష, తర్వాత మఖ, పుబ్బ, మగ అంటారు, మగ కాదు మఖ, తర్వాత పుబ్బ, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, చిత్త, స్వాతి, తర్వాత విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ, మూల, మూల నక్షత్రం, జ్యేష్ఠ, మూల,
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శ్రవణం, తర్వాత ధనిష్ట, ధనిష్ట, తర్వాత శతభిషం, పూర్వాభాద్ర, శతభిషం తర్వాత పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, తర్వాత 27వది రేవతి. మొత్తం 27 మంది కూతుళ్ళు కశ్యప ప్రజాపతికి. ఈ 27 మందిని పెంచి పెద్ద చేసింది ఎవరంటే దక్ష ప్రజాపతి. వీరిని 27 మందిని పెంచి పెద్ద చేసినది పెంచి దక్షుడు. దక్షుడు పెంచి పెద్ద చేయడం జరిగింది 27 మందిని. 27 మందిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది? చంద్రునికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. 27 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అయితే 27 మందిలో ఎవరిని బాగా చూసుకుంటాడు? రోహిణిని బాగా చూసుకుంటాడు, మిగతా వారిని అంత బాగా చూసుకోడు. అందువల్ల దక్షుడు క్షయ రోగగ్రస్తుడవై పొదువుగా కానీ శపించడం, అలా క్రమంగా క్షీణించి పోతూ ఉంటే మళ్ళీ తనకు శాప విమోచన కలిగించమని వేడుకున్నప్పుడు నీవు ఒక్కరోజు మాత్రమే సకల కళా పూర్ణ షోడశ కళలతో ఒక్కరోజు మాత్రమే ఉంటావు, అది పౌర్ణమి రోజు. తర్వాత అమావాస్య నాడు మొత్తమే నువ్వు నీ ఉనికే లేకుండా పోతుంది అని ఇలా క్రమంగా నీ కళలు పెరుగుకుంటూ పోతాయి, తర్వాత క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. పౌర్ణమి నాడేమో సంపూర్ణ కళలను కలిగి ఉంటావు, అమావాస్య నాడు కళా విహీనుడవైపోతావు అని అలా శాప విమోచనం చేయడం జరుగుతుంది. అంటే చంద్రుడు ఎక్కువగా ఎవరిని ఇష్టంగా చూసుకున్నాడంటే రోహిణిని మాత్రమే ఇష్టంగా చూసుకుంటాడు.